సార్ మీ అబ్బాయి దుర్ఘటన నుంచి మీరు తేరుకున్నారా, కోలుకున్నారా? ఇప్పుడు ప్రస్తుతం తప్పదండి కదా. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో డైలాగ్ రాశాడు ఈ మధ్యన, నా మీద కాదు, నేను విన్నాను సినిమా చూస్తూ. ఏదో రా ఎన్నిసార్లు కానీ మీరు మర్చిపోరాను, మర్చిపోవడానికి ఇదేమన్నా జ్ఞాపకంటరా, జీవితం ఎలా మర్చిపోతాను అంటాడు. అంత గొప్ప డైలాగ్ చూడండి. కాబట్టి మర్చిపోవటానికి అనుకూలంగా ఉండేవి కొన్ని ఉంటాయి, అనుకూలంగా లేనివి కొన్ని ఉంటాయి. కాకపోతే ఒక అదృష్టవంతుడు ఏమిటంటే నటుడు అవ్వటం వల్ల కొంచెం తట్టుకోవడానికి కొంచెం సత్తా కలిగిందండి. అదే కామన్ మ్యాన్ మామూలుగా ఏదో ఆఫీసు గోయర్గా ఉంటుంటే కొంచెం ఇబ్బంది పడేవాడిని బాగా. నా వల్ల పక్క వాళ్ళు కూడా ఇబ్బంది పడేవారు, ఇంకా ఫర్దర్ డ్యామేజ్ జరిగేది. దానివల్ల కొంచెం ఏదో ఇక గుండె నిబ్బరం చేసుకుని తప్పదు కదండి, బాధ్యత జీవితం అన్న ఆ పదంలోనే ఉంది కదా అర్థం కూడా. ఒక ఆయన మన నా ఫ్రెండ్ ఒక ఆయన మాట్లాడితే ఎలా ఉందంటే, నా టెన్షన్గా ఉందిరా జీవితం అంటే అన్నాడు. జీవితం నువ్వే చెబుతూ ఇంకా టెన్షన్ ఎందుకు రా, ఆన్సర్ కూడా దాంట్లోనే ఉంది కదా ఏ అన్నాడు. ఒకసారి రాసుకున్నా, రాశాడు జీవితం అని రాశాడు. చివరికి ఏముందిరా అన్న, 0 ఉందన్నాడు. అదేరా జీవితం పిచ్చోడు, దాని గురించి కూడా టెన్షన్ ఉంది అనుకోకపోతే వెళ్ళలేమండి. అందరూ ఇంట్లో కూడా అందరూ కోలుకొని కాస్త గట్టి పడుతున్నాం. ఇప్పుడే దారి వస్తుంది, టైం అవుతుంది కదా, మరి కాలమే గాయాన్ని మారుస్తుంది అంటారు కదా. 6 months అయిపోయిందిగా, అసలు ఇప్పుడు బాగా ఆనందం. అదే నా లైఫ్ అంబిషన్ కూడా ఒకటేనండి, అంతకంటే లేదు. నేను చచ్చేదాకా నటించాలి, నేను చచ్చిన తర్వాత నటుడుగా బతకాలి. అబ్బా, మీరు నటించిన అనేక సినిమాల్లో మీకు బాగా నచ్చిన పాత్ర ప్రతిఘటన, శత్రువు, ఆమె, బొమ్మరిల్లు, మా నాన్నకు పెళ్ళి. ఈ 4లో కంపేర్ చేసుకుంటే నటుడుగా బాగా అంటే సత్తాని తెలిపినటువంటి వెర్స్టైల్ ఆర్టిస్ట్ అని చెప్పడానికి ఆమె అండి. తర్వాత మా నాన్నకు పెళ్ళి. అంటే అన్ని రకాల రసాలు దాంట్లో ఇవి ఉంటాయి. ఇప్పుడు శత్రువు ఉందనుకోండి, విలని కామెడీ, అందువల్ల 2 చెప్పుకోవచ్చు. మీరు పనిచేసిన దర్శకుల్లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్నవారు ఈవివి కృష్ణారెడ్డి గారు, టి కృష్ణ గారు, రామ్ గోపాల్ వర్మ, రాఘవేంద్రరావు గారు. టి కృష్ణ, సత్యనారాయణ గారు, రామ్ గోపాల్ వర్మ, 3 పేర్లు చెప్పేశారు మీరు. అంటే వాళ్ళు రన్నింగ్ అండి, వాళ్ళది మార్పు లేని వాళ్ళలో క్యారెక్టర్ క్రియేషన్ అలా చేశారు, అలాంటి వేషాలు చేయించారు. యంగ్ డైరెక్టర్స్లో రాజమౌళి, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, వినాయక్, సీను వైట్ల, వీళ్ళ 5 పేర్లలో ఒకరిని మాత్రమే ఎంపిక చేయాలంటే మీరు చేయగలుగుతారా? వాళ్ళే చెప్పారండి, నేను ఎక్కడ చెప్తాను. మీరు వీళ్ళల్లో అంటానికి ఇంతకంటే డామినేట్ చేసేవాళ్ళు ఎవరు లేరండి. వాళ్ళు తెలుగు ఇండస్ట్రీకి వాళ్ళే 5. ఇంకో ఎవరైనా ఉంటే ఎవరన్నా వాళ్ళు ఉంటారు. ఆ 4 5 చేతుల్లోనే తిరుగుతుంది సినిమా ఇవాళ. ఆ 5 ఆ 10 మందో 12 మందో హీరోలు, వీళ్ళిద్దరి మధ్యన తిరుగుతుంది సినిమా, తెలుగు సినిమా. సో వాళ్ళే బతికించాలి ఏదో చేసి. ఎస్. మీ సహనటుల్లో మీకు బాగా ఆత్మీయులు బ్రహ్మానంద్ గారు, తనికెళ్ళ భరణి గారు, బాబుమోహన్, ప్రకాష్ రాజ్. బాగా ఆత్మీయులు అయితే 2 భరణి గారు, బ్రహ్మానందం, బాబుమోహన్. అంటే మిగిలిన వాళ్ళతో ఇదని కాదని ఆత్మీయత అని మీరు ఒక పదం పెట్టారు కాబట్టి అంత ఆత్మీయంగాను వాళ్ళిద్దరితోనే గడిపానండి బాగా. ఈ తెలుగు పండుగ సందర్భంగా చాలా విషయాలు చెప్పారు కోట గారు. మీరు ఏదో మంచి చెప్పానో చెడ్డ చెప్పాను, నా మనసు భావన అదండి. తెలిసే మాట్లాడారు మీరు. నాకు నిజంగా నాకేం ఫీల్ అని భయపడినాను.